8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం వద్దనుకున్న రోగాలు మనల్ని వెంటాడుతున్నాయి. మనం కోరుకున్న ఆరోగ్యం మనకు దూరం అవుతుంది. దీనికి కారణం ఎవరు? హాస్పిటల్సా, డాక్టర్లా, మందుల, పొల్యూషనా, ఎరువులు, పురుగు మందుల, మరి ఇంకా ఏదన్నా వారసత్వమా, కొన్ని రకాల వైరస్ బ్యాక్టీరియాలా అని ఇట్లా రకరకాలుగా అన్వేషిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకు అనారోగ్యం కలగటానికి కొంత పాత్రను పోషిస్తూ ఉంటాయి. కానీ అసలైన రోగాన్ని పుట్టించే కారణం వంటలు, భోజనం. మరి వంటలు తయారు చేసేది ఎక్కడ? వంటగదిలో. అందుకని వంటగదిలో మనం వండుకునే వంటలే మన జీవితాన్ని హాస్పిటల్ పాలు చేస్తున్నాయని ఎంతోమంది తెలుసుకోలేకపోతున్నారు. చంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు రోగకారకమైన వాటిని మన ఇంట్లో పెట్టుకుని, అట్లాగే మన చేతుల్లోనే పెట్టుకుని అన్ని చోట్ల వెతుక్కుంటున్నాం ఆరోగ్యం కోసం. అంచేత వంటగదిలో వంటల మార్పు రానంత కాలం ఆరోగ్యంలో మార్పు రాదు అని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకు అంటారా? మీరు ఎంతోమంది డాక్టర్లను చూస్తుంటారు సమాజంలో. వాళ్ళందరూ మందులు ఇచ్చే డాక్టర్లు. అది హోమియో అవ్వచ్చు, ఆయుర్వేదం అవ్వచ్చు, అల్లోపతి, యునాని, సిద్ధ ఏవైనా అవ్వచ్చు. అంటే వాళ్ళు చదువుకున్న శాస్త్రం అది కాబట్టి వారు ఆ శాస్త్రానికి అనుకూలంగా మందులు ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ తప్పేమీ కాదు, వాళ్ళ డ్యూటీని వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు. కానీ రోగం వచ్చిన తర్వాత కదా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. మరి రోగం రావటానికి కారణం పక్కన పెట్టేసి ఆ వచ్చిన జబ్బుకు వైద్యం చేస్తున్నాం. ఆ జబ్బు రావటానికి మూలానికి వైద్యం చేయట్లా. అందుకనే ఆరోగ్యం అనేది ఎవ్వరికీ లేకుండా పోయింది ఈ రోజుల్లో. రోగాలు అనేవి ఎవ్వరిని వదలకుండా పట్టుకుంటున్నాయి. చివరికి బాగా చదువుకున్నవారు, చదువు లేనివారని భేదం లేదు. డబ్బులున్నవారు లేనివారని భేదం లేదు. ఈ వయసు వారు, పెద్ద వయసు వారు, పిల్లల వయసు వారని భేదం లేదు. డాక్టర్లు అని భేదం కూడా లేదు. పెద్ద పెద్ద డాక్టర్లు, సూపర్ స్పెషలిస్టులు కూడా వాళ్ళు కూడా ఆరోగ్యంగా జీవించలేకపోతున్నారు. వాళ్ళు కూడా ఆయుష్ను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. వాళ్ళు కూడా పేషెంట్ లాగా నరకాన్ని అనుభవిస్తూ మంచం మీద పడి ముక్కుతూ మొలుగుతూ బాధలతోటే శరీరాన్ని వదిలేస్తున్నారు. ఇలాంటి దుస్థితి డబ్బులున్న వారికి, చదువుకున్న వారికి, డాక్టర్లకి, ఇంకా మిగతా చిన్న వయసు వారికి, ఇట్లా అన్ని వృత్తుల వారికి ఇలాంటి అనారోగ్యకరమైన దుస్థితి కలగటానికి కారణం వంటగదిలో ఉండే వంటలు. నేను చెప్పే విధానమంతా మందులు కాదు, మంచి ఆహారం. మరి అందరూ మందులు ప్రయత్నాలు చేసి ఇంతకాలం వాడి చూస్తారు. మార్పు అనేది వంటల్లో చేయట్లా. నేను 35 ఏళ్ల నుంచి ఈ వంటల్లో మార్పుతోనే జబ్బులు తగ్గించుకునే మార్గాన్ని సమాజానికి తీసుకెళ్తున్నాను. ప్రాక్టికల్గా కొన్ని లక్షల మందిని ఇన్ని సంవత్సరాలు గమనించుంటాం. వంటగదిలో వంటలను ఎవరు మార్చుకుంటున్నారో వాళ్ళు ఎంత హాయిగా, ఎన్ని జబ్బుల నుంచి బయటపడుతున్నారో, మందులు ఎంత తగ్గుతున్నాయో, అసలు జబ్బులు రాకుండా ఎంతమంది హాయిగా సుఖంగా జీవించగలుగుతున్నారో కేవలం వంటల మార్పుకి ఎంత చేంజ్ వస్తుందో ప్రాక్టికల్గా చూస్తున్నాం. అందుకని ఆడవారు ప్రేమగా వంటలు వండి కుటుంబ సభ్యులందరికీ దగ్గర కూర్చుని ఆప్యాయతతో, ప్రేమతో వడ్డించి తినిపిస్తున్నారు కదా. వాళ్ళు 3 పూట్ల పెట్టే భోజనం మనకి సంతృప్తినివ్వటానికి, చక్క పొట్ట నింపుకోవటానికి బాగానే ఉంటున్నది. కానీ ఇండైరెక్ట్గా ప్రేమగా ఆడవారు అట్లా వడ్డించిన వంటలే మనల్ని హాస్పిటల్ చేయటానికి ప్రధాన కారణమని ఎవరూ వాటిని అనుమానించలేకపోతున్నారు. ఆ వంటల మహత్యం అంత ఉంటుంది. అందుకని వంటలను మార్చినంత కాలం డాక్టర్లైనా ఇంకెవ్వరైనా ఆరోగ్యాన్ని పొందలేరు. మనం వండుకునే వంటల విధానం, అనారోగ్యకరమైన వంటల విధానం భయంకరమైన రోగాలను కలిగించే విధానం. కాబట్టి వండే విధానములో ఉప్పు, నూనె, కారము, తీపి, పులుపు, మసాలా, నెయ్యి ఇట్లాంటివన్నీ రుచులు ఉపయోగిస్తున్నాం కదా, అవి శరీరానికి రోగాన్ని కలిగించేవిగా ఉన్నాయి. ఆ ఉప్పు, నూనెలు అనేవి వాటి మోతాదు
పూర్వీకులు వాడిన దానికంటే ఎక్కువ మోతాదులో వాడటం వల్ల వాళ్ళకి రాని రోగాలు వాళ్ళకి రాని వయసులో మనకు వస్తున్నాయి. ఇది అక్కడ మిస్టేక్. అలానే అసలు పూర్తిగా ఆరోగ్యంగా బ్రతికారా అంటే ఉప్పు నూనెలు మోతాదు తక్కువ తిన్న వారికి, శ్రమ ఎక్కువ చేసిన వారికి 80 ఏళ్ళు 90 ఏళ్ళైనా రోగాలు రాలేదు. ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళకి 90 ఏళ్ళైనా కీళ్ళ నొప్పులు లేవు, 90 ఏళ్ళైనా షుగర్ బీపీలు లేవు. కారణం తక్కువ తిన్నారు, బాగా ఉప్పు నూనెలు, శ్రమ చేశారు. ఇది వాళ్ళని రక్షించింది. అందుకని వండుకునే విధానం ఈ రోజుల్లో రోగకారకమైన వంటలను మనం తెలుసుకోవాలి. కాబట్టి వంటల విధానాన్ని మార్చకపోతే మన ఆరోగ్యంలో మార్పు రాదు. అందుకని అసలు ఉప్పు నూనె లేకుండా తింటే అనేక జబ్బులు పూర్తిగా పోతాయి, మందులు పోతాయి, జబ్బులు రాకుండా హాయిగా జీవించవచ్చు. కానీ అది చాలా కష్టం అనిపిస్తుంది. కొద్ది మందికే సాధ్యమవుతుంది, కానీ ఎక్కువ మందికి మానేసి తినటం సాధ్యం కాదు. అలా మన మానసిక స్థితి ఉంటున్నది. కాబట్టి అలాంటి వారికి కనీసం 70% 80% అన్న ఉప్పు నూనెలు, పంచదార, మసాలాలు ఇవి తగ్గించి తినడానికి ప్రయత్నం చేయండి. అసలు వంటల్లో మార్పు వస్తే ఎంత చేంజ్ వస్తుందో మీరు ఒక్కసారి గమనించుకోండి. అందుకనే వండుకునే వంట ఈ ఉప్పు నూనెల మోతాదు ఎంత పర్సంటేజ్ తగ్గితే అంత ఔషధ గుణం ఆహారానికి వచ్చేస్తుంది. ఉప్పు నూనెలు ఎంత పర్సంటేజ్ పెరుగుతున్నదో వంటల్లో రోగకారకం అది అయిపోతుంది, మన జబ్బుల కారణం అది అవుతుంది. అందుకని ఆహారమే ఔషధంగా పనికొస్తుంది. ఎప్పుడు వంటిల్లే వైద్యశాలలాగా మీరు వండుకుంటున్నప్పుడు. కాన్సెప్ట్ గుర్తుందా? ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎక్కువ మీటింగ్స్లో కూడా ఒక కొటేషన్ ఎక్కువగా చెప్తున్నారు ఆరోగ్య విషయం సంబంధమైన మాట్లాడేటప్పుడు. ఆహారమే ఔషధం, వంటిల్లే వైద్యశాల. అలా మనకు మార్పు తెచ్చుకుంటే సమస్యలు తగ్గుతాయి అని డాక్టర్లు కూడా అలాంటి వారికి సలహాలు సూచనలు ఇచ్చి చెప్పిస్తే మంచిదని కూడా చెప్పించే స్థితి ఎందుకు వచ్చింది అంటే భోజనాలు అంత రోగాలు కలిగిస్తున్నాయి కాబట్టి. రుచికరమైన వంటలు వండుకు తినటం తప్పు కాదు, ఎంజాయ్ చేయటము తప్పు కాదు. రోగాలు పాలయ్యేటట్టు రుచికరమైన వంటలు తినటం తప్పు. సందర్భం లేకుండా ప్రతిరోజు ఎంజాయ్ చేసే వంటలు తినటం తప్పు. పండగ, పెళ్ళి, శుభకార్యానికి తినండి ఎంజాయ్ చేసే రుచికరమైన వంటలు. బ్రతకటానికి, సుఖంగా జీవించటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఆహారమే మీకు ఔషధంలాగా పనికొచ్చేటట్టు, జబ్బులు రాకుండా రక్షించేటట్టు వండుకునే తీరులో ఉప్పు, నూనె, కారం, పంచదార, మసాలాలు ఇట్లాంటి వాటిని 70-80% తగ్గించి వండుకోండి. మీ ఆహారమే ఔషధంగా మీ ఫ్యామిలీ అంతటినీ రక్షిస్తుంది. అమ్మలందరికీ ఒక విజ్ఞప్తి, మీ చేతులతో పెట్టే భోజనమే మీ పిల్లల్ని, మీ ఆయన్ని, చివరికి మిమ్మల్ని కూడా హాస్పిటల్ పాలు చేస్తున్నదని మీరు నమ్మలేకపోతున్నారు. పెద్ద పెద్ద సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా వాళ్ళ ఆవిడ చేతిలో బలైపోతారు. ఎందుకంటే ఆవిడ పెట్టే వంటలకు వాళ్ళ జీవితం కూడా నాశనమే. అది ఆవిడకి తెలీదు, అది తినే ఆయనకి తెలియదు. వంటలు మార్పు చేస్తే జీవితం ఎంత బాగుంటుందో మేము చూస్తున్నాం కాబట్టి నేను ఈ మాట గట్టిగా చెప్పగలుగుతాను. అంచేత ఆడవారి చేతులతో సమాజానికి ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి అవకాశం మీకుంది. అందుకని మీరు కుటుంబ ఆరోగ్య సంరక్షణకు, సమాజ ఆరోగ్య సంరక్షణకు మీరు చేతులు కలిపితే మంచిది, మీరు మారితే మంచిది. అలాంటి ఉప్పు నూనెలు తగ్గించి కూడా ఇంకా టేస్ట్ని ఎట్లా క్రియేట్ చేయాలని మీ తెలివితేటలతో మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి మంచి వంటలు ట్రై చేయండి. మేము చూపించినట్టు వంటల ఛానల్స్ మంతెన అఫీషియల్, మంతెనాస్ కిచెన్ చూసి ఆ వంటలు ఉప్పు నూనె లేకుండా ఎట్లా చేసుకోవాలో మేము చూపించినట్టైనా ట్రై చేయండి. మీ వల్ల కాకపోతే కొద్దిగా వేసుకోండి. ఈ చిన్న మార్పు చేస్తే హాస్పిటల్స్ అవసరం, మందుల అవసరం బాగా తగ్గుతుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.